యూ హ్యావ్ టు కీప్ యాడింగ్ న్యూ కలెక్షన్స్. అంటే మనం ముందులాగా రియల్ టైంలో చేసి అప్లోడ్ చేసి మోడల్స్కి వేసి టెస్ట్ చేసి శాంపిల్స్ని అంత టైం వీ కెనాట్ టేక్. ఎవ్రీ 3 months 6 months యూ హ్యావ్ టు కీప్ లాంచింగ్ న్యూ డిజైన్స్. ఎట్ ద సేమ్ టైం వేస్టేజ్ని కూడా కంట్రోల్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద కలెక్షన్ లాంచ్ చేస్తాను, దాంట్లో అన్నిట్లో నాకు క్వాంటిటీస్ వైజ్గా నేను స్టాక్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే సెల్ అవుతుందో మూవ్ అవుతుందో అనలిటిక్స్ తీసుకొని అవి మాత్రమే స్టోర్ చేసుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్ మోర్ ద అడిషన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, అంటే ఏవి సెల్ అవుతున్నాయి బెటర్గా, మార్కెట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ 3 months the fashion is changing, the trend is changing. So we cannot do that. అంటే wastage control management తో పాటు new designs launch చేయటం, all of this is possible with little AI and tech. We have to definitely, అంటే without tech you will move backwards is what I believe. ఎందుకంటే everybody is running behind the tech and AI. So you have to, అంటే we have to change the business model as per the market and the world evolving అన్నమాట. అదే చేంజింగ్ ట్రెండ్స్ తో పాటు, otherwise you will just be there where you will trail behind. yes ఇప్పుడు అంటే చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత్ గారు వచ్చి కొంచెం ఒక ఫ్యాషన్ డిజైనింగ్ అన్నదానికి ఒక చిన్న ఆవిడ ఐడెంటిటీ పట్టుకొచ్చారు. డెఫినెట్లీ ఆ ఇన్స్పిరేషన్ మీకు? అంటే ఇన్స్పిరేషన్, దేర్ లాట్ ఆఫ్ విమెన్ అవుట్ దేర్ టు బి ఇన్స్పైర్డ్. అండ్ ఇక్కడ టాలీవుడ్లో మీరు చెప్పినట్టు హర్ స్టైలింగ్ ఈజ్ సో గుడ్. అండ్ తను కూడా, చిరంజీవి గారు కూడా ఎస్ చెప్పారు. దట్స్ వై హర్ వర్క్ కేమ్ అవుట్. యాక్టర్స్ కూడా వేసుకోవడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీ ఉండాలి. ఐ థింక్ హీస్ బీన్ వెరీ సపోర్టివ్ ఆఫ్ హర్, బికాజ్ తను వేసుకోకపోయింటే మనం తన స్టైలింగే చూసేవాళ్ళం కాదు. సో ఐ థింక్ హర్ వర్క్ స్పోక్ వెరీ రైట్లీ, బికాజ్ obviously it's Chiranjeevi garu who wore it, and iconic looks చాలా ఎక్స్పెరిమెంటల్ చేశారు. జై చిరంజీవి నుంచే ప్రారంభం కదా. అవును. అంటే ఇప్పుడు మీరు చిరంజీవి గారి సినిమాకి ఛాన్స్ వస్తే అనుకుందాం, సంజో, మీరు ఎట్లాంటి డిజైనింగ్ అయితే చిరంజీవి గారికి బాగుంటుంది అని చెప్పగలుగుతారండి ఓవరాల్ గా? అంటే చెప్పడం కష్టం నిజంగానే, అంటే చెప్పడం కష్టమే, కానీ ఐ రియలీ వాంట్ టు సీ హిమ్ ఇన్ దిస్ క్రేజీ కొంచెం జెన్జీ అండ్ కంటెంపరీ లుక్స్ కాంబినేషన్స్లో. అంటే ఇప్పుడు కొంచెం రణ్వీర్ సింగ్ అప్పుడప్పుడు చూస్తాం మనం, క్రాప్ జాకెట్స్ అండ్ దెన్ లిటిల్ లూజ్ వైడ్ లెగ్ ప్యాంట్స్, ఆ స్టైలింగ్ ఏదైనా చేస్తే బాగుంటుందేమో. అంటే క్యారెక్టర్ రిక్వైర్మెంట్ వస్తే, అంటే మూవీ వైజ్ వచ్చినప్పుడు క్యారెక్టర్ని చూసుకోవాలి, లేదు ఊరికే స్టైలింగ్ సెపరేట్గా అంటే సంథింగ్ జెన్జీ విత్ న్యూ ఏజ్ ఫ్యాషన్ కంటెంపరీ ఫ్యూజన్లో ఏదైనా చూస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఓకే, రైట్. ఇప్పుడు మీకు రాబోయే సినిమాలు ప్రాజెక్టుల గురించి ఆలోచించుకుంటే, అసలు మీరు వచ్చిన సినిమా ప్రతిదీ చేస్తారనుకోండి, బట్ మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఒక బాహుబలి లాంటిది చెయ్యాలి, లేకపోతే ఇంకేదో ఒక త్రిబుల్ ఆర్ లాంటి. ఇప్పుడు శంకర్ వరప్రసాద్ గారు వచ్చింది, చాలా పెద్ద హిట్. ఆయన లుక్స్ గట్ట అన్ని కొత్తగా ఉన్నాయి, డ్రెస్సులు గట్ట కదా. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి గారి లుక్స్ అవి చూస్తే? యాక్చువల్లీ ఎక్కువ లుక్స్ మీదే ఫోకస్ చేస్తాను సార్. సో బికాజ్ ఐ థింక్ మూవీ సెకండ్ టైం చూస్తే మళ్ళీ మూవీని చూస్తాను. ఫస్ట్ టైం ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అయినప్పటి నుంచి ఇట్స్ మోర్ అబౌట్ అండర్స్టాండింగ్ డిజైనింగ్, ఎలా చేస్తున్నారు, హౌ ఆర్ ద కలర్స్, వాట్ ప్యాలెట్ ఆర్ ది యూజింగ్ అలా అని. అండ్ హీ క్యారీడ్ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ. అసలు అమేజింగ్. ఐ హావ్ బీన్ సీయింగ్ పీపుల్స్ రియాక్షన్స్ ఆల్సో. ఎందుకంటే మనం ఇలా ఫోకస్ చేసి చూస్తాం కాబట్టి మనం రియాక్ట్ అవ్వం, కానీ పక్కన వాళ్ళ రియాక్షన్స్ చూస్తే ఇట్స్ బీన్ సో గుడ్. ఆయన ఆ లెవెల్లో క్యారీ చేశారంటే ఇట్స్ అమేజింగ్. అవుట్ఫిట్ ఏదైనా ఇచ్చేస్తాం, బట్ ద పర్సన్ హూ ఇస్ క్యారింగ్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ అండి. పర్ఫెక్ట్. ఇంకా మీరు ఈ మీ వ్యాపారానికి సంబంధించినంత వరకు స్టార్ట్అప్ కదా మీది? అవునండి. హౌ ఇస్ ఇట్ డూయింగ్ అండి? ఇట్స్ అమేజింగ్. అంటే ఇప్పుడు మాస్టర్ స్టోర్ వచ్చేసి జూబ్లీహిల్స్ లో ఉంది. మొన్నే ఒక ఫస్ట్ ఫ్రాంచైజీ సైన్ చేసాం హైదరాబాద్ లోది. అండ్ వెరీ సూన్ విజయవాడ అండ్ బెంగళూరు ఇస్ వాట్ వీఆర్ ప్లానింగ్. బాగుందా మీకు? ఇట్స్ గోయింగ్ వెల్. ప్రామిసింగ్ గా అనిపిస్తుంది? వెరీ ప్రామిసింగ్. అంటే మీరు ఇప్పుడు అంటే మీరు ఇందాక అన్నమాట నేను తీసుకుంటున్నా, ఒక ట్రెండ్ ని ఫాలో అవుతూ ఒక ఫ్యాషన్ ఏదో మీరు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి మార్కెట్ లోకి, ఒక 3 months లో అది మారిపోతుంది. అవును. ఈ బ్యాక్లాగ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారండి? ఇట్స్ ఆల్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ కదా. స్టాక్ అంటున్నారా? ఐ డోంట్ డూ స్టాక్ సార్. అంటే నేనేం చేస్తానంటే హైయర్ వాల్యూ టికెట్ సైజ్, అంటే ఇప్పుడు వెడ్డింగ్ అవ్వండి, ఈవెంట్ అవ్వండి, అవన్నీ హైయర్ వాల్యూ టికెట్ సైజ్ ఉంటాయి. బేసిక్స్ అవ్వండి, అవి మూవ్మెంట్ ఉంటాయి, అవి స్లోగానే ఉంటాయి. సో నేనేం చేస్తానంటే స్టాక్ ఓన్లీ బేసిక్స్లో మెయింటైన్ చేసి హైయర్ వాల్యూ సైడ్ కానీ ఈవెంట్ బేస్డ్ కానీ కస్టమ్లో కానీ ఓన్లీ డిజైన్
1 piece per ప్రోడక్ట్ డిస్ప్లేలో ఉంటుంది మీకు. దానికి టైం లైన్ ఉంటుంది అనమాట. ఆర్డర్ బేసిస్ మీద కస్టమ్ ఆర్డర్స్ చేస్తాం మనం. ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు 10 days 15 days డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్, అంతే దాని మీద ఉన్న ఎంబ్రాయిడరీని బట్టి. సో అది కస్టమ్ ఆర్డర్స్గానే తీసుకుంటాను. ఎప్పుడైతే మూవ్మెంట్ అవుతుంది అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఓన్లీ ఒక లేయర్ చేస్తాను. ఒక లేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రికేషన్ రెడీ పెట్టుకొని స్టిచ్ చేయకుండా అలా వర్క్షాప్లో ఉంటాయి. ఆర్డర్ రాగానే 2 daysలో కూడా మనం మూవ్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను బెస్ట్ సెల్లర్స్ అండర్స్టాండింగ్ తీసుకున్నాకనే చేస్తాను. ఆన్లైన్లో కానీ మల్టీ మార్కెట్ ప్లేసెస్లో ఉన్నాయి. అమెజాన్లో ఉంది, అండ్ మింత్రాలో ఉంది, ఆజాలో ఉంది, ఆజా ఫ్యాషన్స్, ఈ చాలా లింక్స్లో ఉన్నాయి ఆల్రెడీ. సో అక్కడ నుంచి వచ్చేది, అండ్ నా ఓన్ వెబ్సైట్లో కూడా సేల్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ అండర్స్టాండింగ్ తీసుకొని దెన్ మనం ప్రొడక్షన్ చేస్తాం. ఐ డోంట్ కీప్ యాజ్ అ స్టాక్. మీకు ఇందాక అదే చెప్తున్నాను. అంటే ఆల్రెడీ మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం ఇంటర్నల్గా, MTO అని. సో ఆర్డర్ రాగానే స్టోర్లో ఆటోమేటిక్గా ప్రొడక్షన్కి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఫోన్ చేసి ఇది అని చెప్పడం అలా ఉండదు. వాళ్ళు అక్కడ యాడ్ చేస్తారు, ఆటోమేటిక్గా ప్రొడక్షన్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట. సో ఈ టైం ఏదైతే ఉంటుందో మనకి సేవ్ అయిపోద్ది. అండ్ ఆర్డర్ వచ్చినాక పర్టికులర్ ప్రోడక్ట్కి ఎన్ని డేస్ వాల్యూ అనేది కూడా చెప్తాము, ఎన్ని డేస్ డ్యూరేషన్ కావాలనేది కూడా చెప్తాము. దాన్ని బేస్డే హైయర్ వాల్యూ చేస్తాం. వీ డోంట్ పుట్ ఇన్ స్టాక్. సో అండ్ మళ్ళీ నా దాంట్లో ఒక SKU కెన్ బి డన్ ఇన్ 10 SKUs. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటుందండి, దాన్ని ఒక 10 వేరియంట్స్గా మనం చేసేయచ్చు. సో డెడ్ స్టాక్ అనేది లేదు. రా మెటీరియల్ ఇస్ ద సేమ్ లైక్ దాట్. ఓకే. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ మార్కెట్ లో, అంటే ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, లూయి ఫిలిప్స్ గానీ, యారో గానీ, ఇప్పుడు వాళ్ళది వర్కౌట్ అవుతుంది సార్. వాళ్ళది స్టాక్ బేస్ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ లో ఒక 10-15 ఉన్నాయి వాళ్ళే లూయి ఫిలిప్. సో బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి 2 కొంటే 1 ఫ్రీ, లేదా 2 కొంటే 2 ఫ్రీ. Why this kind of a thing అండి? So that is all sale and marketing. That has nothing to do with stock management. అంటే స్టాక్ క్లియర్ చేద్దాం, స్టాక్ క్లియరెన్స్ సేల్ అని పెడతారేమో, బట్ ఇట్స్ ఆల్ మార్కెటింగ్ సార్. ఓకే. సో ప్రోడక్ట్స్ మూవ్ అవుతాయి, ఎట్ ద సేమ్ టైం న్యూ కస్టమర్స్ యాడ్ అవుతారు. If there is an offer, if there is a sale, new customers definitely. I personally ఇప్పుడు ఎక్కడైనా 1+1 ఏదైనా ఆఫర్ ఉంది అనుకోండి, I'll tell at least 5 of my friends, hey, there is a sale happening, let's go buy there. అట్లా చెప్తాం. సో సేల్ is something, word of mouth చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోద్ది. It's just a marketing strategy, sir. మీ లాజిక్ బాగుంది. అది అంటే న్యూ కస్టమర్స్ యాడ్ అవుతారు. ఇప్పుడు మనం ఒకటి కొనుక్కుంటాం హై వాల్యూది, అప్పుడు ఎవరికి చెప్పం. ఏదైనా ఆఫర్లో కొన్నా, ఏదైనా డిస్కౌంట్లో వచ్చినా డెఫినెట్ గా ఇమీడియట్లీ డిస్ట్రిబ్యూట్ ది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అదొక ఇంట్రెస్ట్, దట్స్ ఆల్, సరదా. బికాజ్ మనం మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బెనిఫిట్ అవుతారు ఫ్యామిలీ ఈ ఆఫర్ నుంచి అని డెఫినెట్ గా అనిపిస్తుంది, మనం షేర్ చేసేస్తాం. అది కూడా ఒక సరదా. అందరికి మనకి 2 షర్ట్లు ఎక్స్ట్రా వచ్చాయి, 2 ఫ్రాక్లు ఎక్స్ట్రా వచ్చాయి. Everything is a matter of interest. Little discount will make the customer happy, sir. So whoever walks into my store, definitely ga oka discount start avutundi discussion. I'll do it out of just to make them happy. అదే మీకు వాళ్ళు అలవాటు పడ్డానికి. అది గుడ్. కానీ వన్స్ ఫిట్టింగ్స్ అండ్ క్వాలిటీ చూసాక చాలా ఎక్కువ కస్టమర్స్ రిపీటెడ్ ఉంటారు నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.